వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి భారతదేశానికి గల వివిధ పేర్లు ఏంటో మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా గత వీడియోలో జరిగినటువంటి అంశాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని తర్వాత అంశాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా మన భారతదేశానికి వివిధ రకాల పేర్లలో భారత రాజ్యాంగం ప్రకారం మొదటి అధికరణ ఏం చెప్తుందంటే ఇండియా అనగా భారత్ అని పేరు వచ్చింది అని ప్రకటించడం జరిగింది. సార్, భారతదేశ అధికారిక నామం భారతే, ఇండియా కాదు. మొదటి అధికారంలో ఇండియా అనగా భారత్ ఉంది. ఇది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. ఈ క్రింది మనలో భారతదేశాన్ని యొక్క అధికారిక నామాన్ని గుర్తించండి అని ఇచ్చి మొదటి అధికారం ప్రకారం అధికారిక నామాన్ని గుర్తించడం ఇచ్చి మొదటి ఆప్షన్లో ఇండియా ఉంటుంది, రెండో ఆప్షన్లో భారత్ ఉంటుంది, మూడో ఆప్షన్లో 1 మరియు 2 ఉంటుంది. సార్ జాగ్రత్తగా ఏంటంటే ఇండియా అనగా భారత్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటంటే భారత్. ఒక పేరు ఉంది, భారత్ అనే ఒక పేరు ఉంది. ఇంకా ఏముందంటే మహాభారతంలో ఉన్నటువంటి శకుంతలాదేవికి దుష్యంతుడికి మధ్య జన్మించినటువంటి భరతుడు అనేటువంటి రాజు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది కాబట్టి ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అని ఒక పేరు ప్రస్తావనలో ఉంది. ఆ భరతుడు పరిపాలించిన దేశం కాబట్టి దీనికి భరతుడి పేరు మీదుగా భారతదేశం అని పేరు వచ్చిందని మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగానే ఆర్యులు మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చి ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి వాయువ్య ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం నుంచి తర్వాత వింధ్య పర్వతాల వరకు విస్తరించడం జరిగింది. ఈ ప్రాంతాన్నంతా కూడా మనము ఆర్యావర్తనం అని మాట్లాడుకోవడం జరిగింది. ఈ వింధ్య పర్వతాలకు దిగువ భాగంలో ఈ ప్రాంతాన్నంతా ద్రవిడ దేశంలో మాట్లాడుకోవడం జరిగింది. సార్, సింధు ప్రజలే ఈ ఆర్యులు ఏం చేస్తారంటే సింధు ప్రజలను తరిమివేయడంతో వీళ్ళు వింధ్య పర్వతాలను దాటి దక్షిణ భారతదేశం వైపుకి అనగా ద్రవిడ దేశం వైపుకి వచ్చారని ఒక నానుడి మనకు వార్తల్లో ఉంది. సరే, అది మళ్ళీ ఇండియన్ హిస్టరీలో సింధు నాగరికత వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడం దాని గురించి. దానితో పాటుగా బౌద్ధ మత గ్రంథాలలో జంబూ ద్వీపం యొక్క ప్రస్తావన ఉంది. సార్, బౌద్ధ మత గ్రంథాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, బౌద్ధ మత గ్రంథాలు అని ఎందుకంటున్నా అంటే ఈ బౌద్ధ మత గ్రంథాలలో జంబూ ద్వీపము చాలా ఇంపార్టెంట్. సార్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బౌద్ధ మత గ్రంథాల్లో దీన్ని జంబూ ద్వీపం అంటారు. అసలు సార్ జంబూ ద్వీపం అంటే మనందరికీ తెలిసిందే, 4 వైపులా నీరు ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ద్వీపం అంటారు. సరే, మన భారతదేశము ద్వీప కల్పం కదా, మరి దీన్ని జంబూ ద్వీపం ఎందుకంటారంటే ఒకప్పుడు మన భారతదేశం కాకుండా వరల్డ్ అంతా ప్రపంచం అంతా 7 మహాసముద్రాలతో నిండి ఉండేదంట. ఈ విధంగా 7 వలయాలతో నిండి ఉంది. ఆ 7 వలయాలతో నిండి ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతం, మధ్యలో ఉన్నది ఒక పర్వతం ఉందంటే దాని పేరు మేరు పర్వతం అంట. ఈ మేరు పర్వతానికి ఈశాన్య భాగంలో 4 ద్వీపాలు ఉన్నాయి. ఆ 4 ద్వీపాల్లో ఈ మేరు పర్వతానికి ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఒక ద్వీపమే జంబూ ద్వీపము. మనకి ఇవన్నీ మీరు మేరు పర్వతం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బౌద్ధ మత గ్రంథాల్లో ఈ క్రింది భారతదేశానికి గల పేర్లు ఏంటంటే జంబూ ద్వీపము. సార్, జంబూ అంటే నేరేడు వృక్షం అని, జంబూ అంటే కొన్ని ప్రాంతాల్లో నక్క అని జంబూకం అంటాము. ఈ నక్కలు అధికంగా ఉన్న దేశం అని కొందరు అంటారు. కాదు, నేరేడు వృక్షాలు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి దీన్ని జంబూ ద్వీపం అంటారు, మరికొందరు అంటారు. కానీ ఎక్కువ మెజారిటీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే జంబూ ద్వీపం అంటే నేరేడు వృక్షాలు కలిగిన ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. సార్, ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా జైన మత గ్రంథాలు. సార్, జైన మత గ్రంథాలన్నీ కూడా ఏం మాట్లాడుతున్నాయంటే ఈ దేశాన్ని నభీ దేశం అంటారు. సార్, నభీ వర్ష ఎందుకు సార్ దీన్ని నభీ దేశము నభీ వర్ష అంటారంటే సార్ మనందరికీ తెలిసిందే జైన మతంలో జీవన మార్గాన్ని దాటించేటువంటి తీర్థంకరులు 24 మంది ఉన్నారు. అందులో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. ఈ ఋషభనాథుడి యొక్క తండ్రి పేరే నభి. ఈ నభి పేరు మీదుగానే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. అనగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నభి అనేటువంటి వ్యక్తి మన భారతదేశాన్ని పరిపాలించాడు. ఆ పరిపాలించడం వల్ల ఆయన పేరు మీదుగా దీనికి నభి అనే దేశం పేరు వచ్చింది అని జైన మత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ ఋషభనాథుని యొక్క తండ్రి పేరే నభి అని గుర్తుపెట్టుకోండి. ఇది బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు. దాని తర్వాత మనము విదేశస్తుల గురించి మాట్లాడితే ఇక్కడ కూడా చూడండి సార్, విదేశస్తులు ముఖ్యంగా భారతదేశానికి సింధు నది మనందరికీ తెలిసింది. భారతదేశంలో ఈ విధంగా సింధు నది వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడతాం. ఈ సింధు నదిని ముఖ్యంగా గ్రీకులు, ఎందుకంటే భారతదేశంతో అనేక రకాల వ్యాపార సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరంటే గ్రీకులు. ముందు నుంచి ఈ గ్రీకులు ఏం చేసేవాళ్ళంటే ఈ సింధు నదిని సింధన్ అంటే ఇక్కడ పత్తి పండించే ప్రాంతం అంటారు. సరే, మనకు అది వద్దు, ఆ పత్తి పండించే ప్రాంతాన్ని మనము దాని తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం. ఈ గ్రీకులు ఏం చేసేవాళ్ళంటే ఈ సింధు నదిని ఏమనేవాళ్ళంటే ఇండస్ నదిగా పేర్కొనేవాళ్ళు.
ఈ సింధు నదిని ఇండస్ అంటారు. సరే ఎందుకు సార్ దాన్ని సింధు నదిని ఇండస్ గా పలుకుతారంటే ఇక్కడ చూడండి, దీన్ని సింధు అంటాం. యాక్చువల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎస్ ని తీసుకెళ్లి ఆ లాస్ట్ కు కలుపుతారన్నమాట, దాన్ని ఇండస్ నది అంటారు. ఈ సింధు నదిని ఎప్పుడైతే వీళ్ళు ఇండస్ నది అన్నారో, ఈ ఇండస్ నది చుట్టూ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను ఏమంటారంటే ఇండోయిలు అన్నారు. ఎందుకంటే ఇండస్ నది అన్నాం సార్, ఇప్పుడే చెప్తున్నా. సింధు నదిని వీళ్ళు గ్రీకులు ఏమన్నారంటే ఇండస్ అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇండస్ అన్నారో, ఈ ఇండస్ చుట్టూ నివసిస్తున్నటువంటి ప్రజలను ఏమంటామంటే ఇండోయిల్ అంటారు. ఈ ఇండోయిలను కాస్త 17వ శతాబ్దంలో యూరోపియన్లు మన భారతదేశానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇంగ్లాండ్ వాళ్ళు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళను ఇండియన్స్ గా నామకరణం చేయడం జరిగింది. ఐరోపా వాళ్ళని గుర్తుపెట్టుకోమని చెప్పినాను, ఇంగ్లాండ్ వాళ్ళని గుర్తుపెట్టుకోమన్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అనగా ఈ సింధు నది పేరు మీదుగా భారతదేశానికి ఇండియా అనేటువంటి ఆంగ్ల భాష పదంగా ఉద్భవించిందని మాట్లాడుకున్నాం. దాని తర్వాత సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇరాన్ అంటే ప్రస్తుతం పర్షియా సార్. ఇరాన్, పర్షియా, ఇరాక్, మెసపటోమియా ఈ రెండు కన్ఫ్యూజ్ పడద్దండి. ఇరాన్ అనేది పర్షియా దేశస్తులు సార్. ఈ పర్షియా దేశస్తులు అనగా ఇరాన్ దేశస్తులు ఇదే సింధు నదిని వాళ్ళు సింధు నది అని పలకలేరు. ఈ సింధు నదిని పలకలేక వాళ్ళు ఏమన్నారంటే హిందూ నది అని పలకనున్నారు సార్. వాళ్ళు సీను హీగా పలుకుతున్నారు. ఈ సింధు నదిని ఏం పేరు పిలుస్తారంటే హిందూ నది. ఈ హిందూ నది అంటే సింధు నదినే. ఈ హిందూ నది లేదా సింధు నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా హిందుస్థాన్, స్థాన్ అంటే భూభాగం సార్. స్థాన్ పాకిస్తాన్, ఖలిస్తాన్, బెలూచిస్తాన్ అంటే భూభాగం. ఈ విధంగా హిందూ నది పరివాహక ప్రాంతాలంతా కనుకని హిందుస్థాన్ అంటారు. ఈ విధంగా పర్షియన్లో మొట్టమొదటిసారిగా భారతదేశానికి హిందుస్థాన్ అని పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మధ్యయుగ భారతదేశంలో మిన్హాజుద్దీన్ సిరాజ్ ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఈ మిన్హాజుద్దీన్ సిరాజ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే ఆయన రచించినటువంటి గ్రంథాలలో ఎక్కువగా హిందుస్థాన్ అనేటువంటి పదాన్ని పలకడం జరిగింది. ఈయన కూడా పర్షియా దేశస్తుడే సార్. ఇరాన్ దేశము లేదా పర్షియా దేశం అన్నా ఒకటి రెండు సార్లు అధ్యయనం చేయండి సార్, చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చెప్పినటువంటి దేశానికి చివరగా మనకు బైబిల్లో ఏమైనా ఉందా? బైబిల్ క్రిస్టియన్ పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో ఏముందంటే ఇండియాకు హోదు దేశం అన్నారు సార్. హోదు ఒకటి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి. హోదు బైబిల్ అనగా హోదు దేశం గుర్తుపెట్టుకోండి సార్. మళ్ళీ చెప్తున్నా, బౌద్ధ మతం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. బౌద్ధ మతం అనగానే జంబుద్వీప్ గుర్తురండి. జైన మతం అనగానే నబీ వర్ష గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటే హోదు గుర్తుపెట్టుకోండి సార్. ప్రపంచంలో జపాన్లో కానీ చైనా దేశస్తులు కానీ మన దేశాన్ని ఏమన్నారంటే తియాన్జు అనేవాళ్ళు. తియాన్జు వెరీ వెరీ ఇంపార్టెంట్. హెవెన్ ఆఫ్ ద వరల్డ్. భారతదేశాన్ని తియాన్జు అనేవాళ్ళు. తియాన్జు సార్. తియాన్జు అంటే టెన్షన్, తియాన్జు రకరకాలుగా పిలుస్తారు. తియాన్జు అంటే అర్థం ఏంటంటే హెవెన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ స్వర్గధామం లాంటిది భారత్. ఎక్కడ గ్రంథాల్లో ఉన్నాయి? చైనా గ్రంథాల్లోను, జపాన్ గ్రంథాల్లోను తియాన్జు లేదా తెంజుకు అంటారు. తెంజుకు లేదా తియాన్జు అంటే అర్థం ఏంటంటే మన భారతదేశం హెవెన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో స్వర్గధామం లాంటిది మన ఇండియా అని. ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి గ్రంథాలలో భారతదేశానికి ఉన్నటువంటి పేర్లు, ప్రస్తావనలు. ఒకటికి రెండు సార్లు భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ రకాల నామాలు బాగా అధ్యయనం చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సార్ చాలా ఇంపార్టెంట్, తర్వాత మన భారతదేశానికి ఉన్నటువంటి చివరి ప్రాంతాలు ఏంటో చూద్దాం. మన భారతదేశం విస్తరించినటువంటి ఎల్లలు ఒకసారి చూద్దాం. సరే సార్, మన భారతదేశం యొక్క అక్షాంశాలు, రేఖాంశాల విస్తరణ చూసుకొని, ఎన్నికలను చూసుకొని చివరి ప్రాంతాల గురించి మాట్లాడదాం. సార్ మన భారతదేశం అక్షాంశాలు, ముఖ్యంగా భారతదేశం మనందరికీ తెలిసింది ఇది భూమధ్య రేఖ అనుకుందాం. భూమధ్య రేఖ అనగా 0 డిగ్రీల అక్షాంశాలు. సార్ మనందరికీ తెలిసిందే మొత్తం అక్షాంశాల సంఖ్య 181 అక్షాంశాలు ఉన్నాయి. ఈ 181 అక్షాంశాల్లో 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటామంటే భూమధ్య రేఖ. అనగా భూమధ్య రేఖకు పైన మొత్తం 90 డిగ్రీల వరకు విస్తరించుంటుంది. పైన భూమధ్య రేఖకు దిగువన మొత్తం 90 డిగ్రీల అక్షాంశాలు భూమికి అడ్డంగా గీయబడిన రేఖలు. వీటినే సమాంతర రేఖలు అంటారు. ఎందుకనగా ఒక అక్షాంశానికి ఇంకొక అక్షాంశానికి మధ్య దూరం సమానంగా ఉంటుంది. 111 కిలోమీటర్లు మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చెప్తున్నా ఎందుకోసం అంటే మన భారతదేశం యొక్క ఉనికిని కనిపెట్టాలి. మన భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అని తెలియజేయడం కోసమే మనం ఈ అక్షాంశాల గురించి మాట్లాడుకోవాలి. మరి మన భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది? ముఖ్యంగా ఆసియా ఖండంలో భారతదేశం
భూమధ్య రేఖకు ఉత్తరం వైపున. సార్ భూమధ్య రేఖకు పైన ఉన్నదంతా ఉత్తరార్ధగోళము. సార్ భూమిని మొత్తం 181 డిగ్రీలలో సార్ 181 అక్షాంశాలలో భూమిని భూమధ్య రేఖ ఒక అడ్డంగా గీయబడిన ఊహాజనిత రేఖ. సార్ అక్షాంశాలు లేవు, జస్ట్ ఊహాజనిత రేఖలు మాత్రమే. ఈ విధంగా 0 డిగ్రీల అక్షాంశమైనటువంటి భూమధ్య రేఖకు 0 డిగ్రీల నుంచి పైన 90 డిగ్రీల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతాలను ఉత్తరార్ధగోళమని, 0 డిగ్రీల నుంచి ఈ దక్షిణం వైపుకు విస్తరించిన అక్షాంశాలను ఏమంటామంటే 90 డిగ్రీలు, దీన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఈ విధంగా మన భారతదేశం ఆసియా ఖండంలో ఉత్తరార్ధగోళము అనగా భూమధ్య రేఖకు పైన ఉత్తరార్ధగోళంలో విస్తరించింది. మన భారతదేశ ఉనికి ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇదిగో ఈ భారతదేశం యొక్క దక్షిణ కొన ఇది బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా, బట్టి పట్టాల్సిందే. 8 డిగ్రీల 4 నిమిషాల. సార్ దీన్ని ఏమనాలంటే మనం ఎలా చదవాలంటే 8 డిగ్రీల 4 నిమిషాలు ఉత్తర అక్షాంశాలు. సార్ ఇవన్నీ కూడా ఉత్తర అక్షాంశాలే. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఉత్తర అక్షాంశాలే. 8 డిగ్రీల నుంచి 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి ఇదిగో సార్ ఇక్కడ లాస్ట్ ఉండండి. దీన్ని 37 డిగ్రీల 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. 6 నిమిషాల, ఇది కూడా ఉత్తర అక్షాంశాలే. సార్ మన భారతదేశం మొత్తం విస్తరించింది అక్షాంశాల్లోనే. ఏం అక్షాంశాల్లో? ఉత్తర అక్షాంశాల్లో. కొంతమంది ఏమనుకుంటారంటే సార్ ఉత్తర అక్షాంశాలు అంటే పైనుంచి కిందికి వచ్చే కొద్దీ దక్షిణం వైపు పోతాను కదా, కాబట్టి ఇదేమన్నా దక్షిణ అక్షాంశం అంటారు. సార్ దక్షిణ అనే పదం మాట్లాడద్దండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటినంటే దక్షిణార్ధగోళం అంటాము, ఇక్కడ విస్తరించి వాటిని దక్షిణ అక్షాంశాలు అంటారు. సార్ 0 డిగ్రీల నుంచి ఇవన్నీ కూడా ఉత్తర అక్షాంశాలే, ఉత్తరం వైపు పోతున్నాయి. సార్ 0 డిగ్రీల నుంచి కిందికి వచ్చేటువంటి దక్షిణ అక్షాంశాలే. మళ్ళీ చెప్తున్నా, భారతదేశం ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించింది. ఏ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించింది? 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. అనగా భారతదేశం కింది నుంచి పైకి వెళ్లే కొద్దీ అక్షాంశాల సంఖ్య ఏమైతుందంటే పెరుగుతుంది. సంఖ్య నంబర్ పెరుగుతుంది సార్. చూడండి 8, 9, 10, 11, 37 డిగ్రీలు. సారీ సార్. మరి భారతదేశం ఏ రేఖాంశాల మధ్య విస్తరించింది? సరే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అక్షాంశాలు భూమికి అడ్డంగా గీయబడిన రేఖలు. మరి రేఖాంశాలు భూమికి నిలువుగా గీయబడిన రేఖాంశాలు. సార్ అక్షాంశాలు అడ్డంగా ఉంటే రేఖాంశాలు ఎక్కడ ఉంటాయంటే నిలువుగా గీయబడి ఉంటాయి. మరి మొత్తం రేఖాంశాల సంఖ్య మన అందరికీ తెలిసింది, మొత్తం 360 రేఖాంశాలు ఉంటాయి. ఈ 360 రేఖాంశాల్లో 0 డిగ్రీల రేఖాంశం మనందరికీ తెలిసిందే, గ్రీనిచ్ రేఖాంశం అంటాం. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ లండన్ మీద గీయబడిన రేఖాంశం. లండన్ మీద ప్రైమ్ మెరేడియన్ అంటాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అంటాం. అది మనం రేఖాంశాలు టైం వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఈ 0 డిగ్రీల రేఖాంశం అంటే లండన్ మీద ఉంటుంది, ఎగ్జాక్ట్ లండన్ మీద. ఈ 0 డిగ్రీల రేఖాంశం నుంచి సార్ ఈ 0 డిగ్రీల రేఖాంశం నుంచి ఇదో ఈ విధంగా 180 డిగ్రీల రేఖాంశం వరకు విస్తరించి ఉన్న దాన్ని ఏమంటామంటే ఈ వైపుకు అంటే తూర్పు వైపుకు సార్ ఇక్కడ లండన్ ఉందనుకున్నాం, లండన్ నుంచి విస్తరించిన ఈ తూర్పు వైపుకు విస్తరించినటువంటి 180 డిగ్రీల వరకు రేఖాంశాలు విస్తరించి ఉన్నాయనుకో, దాన్ని ఏమంటామంటే పూర్వార్ధగోళం. సార్ జాగ్రత్తగా వినండి. 0 డిగ్రీల రేఖాంశం ఇక్కడ ఉందనుకున్నాం, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ తూర్పు వైపుకు విస్తరించి ఉన్నదాన్నంతా కూడా పూర్వార్ధగోళం. అట్లా కాకుండా 180 డిగ్రీల నుంచి ఇట్లా పశ్చిమం వైపుకు, ఇక్కడ 0 డిగ్రీల నుంచి మళ్ళీ వెడం పశ్చిమ వైపు ఉంటుంది కదా, ఇక్కడ పశ్చిమ వైపు విస్తరించి ఉన్నాయనుకోండి, ఈ పశ్చిమ వైపుకు విస్తరించిన దాన్ని ఏమంటామంటే పశ్చిమార్ధగోళం. సార్ 0 డిగ్రీల నుంచి తూర్పు వైపు విస్తరిస్తే పూర్వార్ధగోళం, 0 డిగ్రీల నుంచి పశ్చిమార్ధగోళం. సార్ గ్లోబ్ను మనం రౌండ్ చూడొద్దండి, గ్లోబ్ను ఇట్లా ఫ్లాట్ గా తీసుకోండి. ఫ్లాట్ గా తీసుకుని మధ్యలో 0 డిగ్రీ రేఖాంశం లండన్ రేఖాంశం ఉంది. ఇట్లా పోయేటువంటి పూర్వార్ధగోళాలు, ఇట్లా విస్తరించి ఉన్న రేఖాంశాలన్నీ పశ్చిమార్ధగోళాలు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన భారతదేశం యొక్క రేఖాంశాల విస్తరణ ఏ విధంగా ఉందంటే మన భారతదేశం పూర్వార్ధగోళంలోనే ఉంది. సార్ 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేసినట్టు చదివితేనే వస్తుంది, లేకుంటే రాదు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకోసం అంటే కాంప్లికేటెడ్ ఇది. సరే ఒకసారి చూద్దాం. మన భారతదేశం యొక్క పూర్వార్ధగోళం అన్నాం కదా, ఈ పూర్వార్ధగోళం ఎక్కడి నుంచి ఉందంటే సార్ ఇక్కడ 8 స్టార్ట్ అయ్యి ఇక్కడ కూడా 8 గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ ఏమవుతుంది. 68 డిగ్రీల చూడండి సార్, 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి విస్తరించింది. సరే ఇక్కడ మళ్ళీ లాస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో చివరి ప్రాంతం ఉండి మరి ఇక్కడ ఎంత ఎక్కువ విస్తరించి ఉందంటే ఇక్కడ 97 డిగ్రీల
25 నిమిషాల మధ్య విస్తరించి ఉంది. సార్ ఇక్కడ చూడండి, అన్ని 7 7 8 8 స్టార్ట్ అయినాయి. ఒకటికి 2 సార్లు బాగా నీట్ గా ప్రాక్టీస్ చేయండి. 8 డిగ్రీల 4 నిమిషాలు, 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 68 డిగ్రీల 7 నిమిషాల పూర్వార్ధ గోళంలో. సార్ పూర్వార్ధ గోళంలో విస్తరించి ఉంది. సార్ చాలా ఇంపార్టెంట్. ఇవి మామూలుగా తూర్పు వైపు విస్తరించి ఉన్నాయి రేఖాంశాలు. మన భారతదేశం ఇట్లా తూర్పు వైపు విస్తరించినాయి కాబట్టి తూర్పు వైపు విస్తరించేటివన్నీ కూడా పూర్వార్ధ గోళాలు అంటారు. అంటే ఇది తూర్పు రేఖాంశాలు, ఇది కూడా తూర్పు రేఖాంశమే, ఇది కూడా తూర్పు రేఖాంశమే. సార్ ఇక్కడ పోయేటివన్నీ తూర్పు రేఖాంశాలే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఇక్కడికి వచ్చేటివన్నీ పశ్చిమ రేఖాంశాలేమో. అంటే భారతదేశం 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి పడమ వైపు వస్తుంది కదా, 68 డిగ్రీల 7 నిమిషాల పశ్చిమ రేఖాంశం అనుకుంటారు. సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రేఖాంశాలు తూర్పు వైపునే విస్తరించి ఉన్నాయి. ఎందుకనగా మన భారతదేశము 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీల రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇది పూర్వార్ధ గోళంలో విస్తరించింది. పూర్వార్ధ గోళం అంటే ఏంది? తూర్పును విస్తరించి ఉన్న రేఖాంశాలని అంటారు. తూర్పును ఎప్పుడైతే రేఖాంశాలన్నీ విస్తరించినాయో వీటిని మనం తూర్పు రేఖాంశాల కింద పరిగణిస్తాము. అందుకే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశాల నుంచి 97 డిగ్రీల 20 నిమిషాల తూర్పు రేఖాంశాలే మాట్లాడాలా. ఇక్కడ ఎట్లయితే నువ్వు ఇవన్నీ కూడా ఉత్తరాక్షాంశాలు అనేవో ఇవన్నీ కూడా తూర్పు రేఖాంశాల కింద పరిగణిస్తావు. సార్ ఇక్కడ నుంచి 0 డిగ్రీల నుంచి తీసుకోండి, ఇవన్నీ తూర్పు రేఖాంశాలే. ఎంతవరకు? అవతల ఇండియా దాంట్లో 180 డిగ్రీల వరకు ఉన్నదన్నీ కూడా తూర్పు రేఖాంశాలే. సార్ ఇక్కడ లండన్ రేఖాంశం నుంచి యూతల పోయేటువంటి పశ్చిమ రేఖాంశాలే మనకొద్దు. ఇది భారతదేశం యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకొని చదువుకోండి. సరే సార్ ఇక్కడ ఎగ్జాక్ట్ చూడండి, పూర్వ అంటే ఇక్కడ ఉత్తర అక్షాంశం 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు మొత్తం ఎన్ని అక్షాంశాలు విస్తరించి ఉన్నాయంటే ఎగ్జాక్ట్లీ 30 అక్షాంశాలు విస్తరించి ఉన్నాయి. సార్ ఇక్కడ చూడండి, 30 అక్షాంశాలు విస్తరించి ఉన్నాయి. సరే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా దాదాపుగా 30 అక్షాంశాలు విస్తరించి ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఇక్కడ చూసుకో, ఇక్కడ 30 రేఖాంశాలు విస్తరించి ఉన్నాయి. అక్షాంశాలు కాదు, రేఖాంశాలు. ఇక్కడ చూడండి, ఇవి కూడా 30 రేఖాంశాలు విస్తరించి ఉన్నాయి. 1కి 2 సార్లు చూడండి, ఇక్కడ 30 అక్షాంశాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ కూడా దాదాపుగా 30 రేఖాంశాలు విస్తరించి ఉన్నాయి. అంటే భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు 30 అక్షాంశాల గ్యాపు, అదే విధంగానే తూర్పు నుంచి పడమర వైపుకు ఈ రెండింటి మధ్య రేఖాంశాలు 30 రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది. సార్ మరి ఉత్తరం నుంచి దక్షిణానికి ఉన్న భారతదేశం మొత్తం పొడవు ఎంత? సార్ మళ్ళీ చెప్తున్నా, ప్రతిదీ ఇంపార్టెంటే. భారతదేశం మొత్తం పొడవు 3214 కిలోమీటర్లు గుర్తుపెట్టుకుంది. 32 14. సార్ 3214 కిలోమీటర్లు ఎక్కడ? ఉత్తర నుంచి ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు 3214 కిలోమీటర్లు. సార్ మళ్ళీ ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ గుజరాత్ వరకు, గుజరాత్ లో ఉన్న కచ్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నటువంటి ఇక్కడ దీని పొడవు ఎంత సార్? ఇక్కడ దీని పొడవు ఎంత అంటే సార్ 2933 కిలోమీటర్లు. 1కి 2 సార్లు చదవండి సార్, ఈజీగా వస్తుంది. 3214 2933 కిలోమీటర్లు. ఈ డేటా అంతా మీ బ్రెయిన్లో ఉండాలా. మళ్ళీ చెప్తున్నా, భారతదేశం 30 అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం 30 రేఖాంశాల మధ్య విస్తరించింది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ 30 అక్షాంశాల పొడవు మొత్తం ఎంతంటే 3214 కిలోమీటర్లు. అదే విధంగానే 30 రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఉన్నటువంటి ఈ 30 రేఖాంశాల మధ్య దూరం ఏంటంటే 2933 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సరే ఇక్కడ కొంతమందికి డౌట్ రావాలా, ఇది భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క అక్షాంశము. సరే మరి ప్రధాన భూభాగం కాకుండా దీవులు ఉన్నాయి కదా, మన భారతదేశానికి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, దక్షిణం కొన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి సార్. అది నేను మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇక్కడ చూడండి, ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ దీవి అని ఉంటుంది. ఈ గ్రేట్ నికోబార్ దీవి 6 డిగ్రీల 45 నిమిషాల అక్షాంశాల దగ్గర విస్తరించి ఉంది. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇది మళ్ళీ భూమధ్య రేఖ అనుకోద్దండి. నేను ఒక ఎగ్జాంపుల్ గీశాను, అంతేను. ఒకసారి చూడండి, ఇది 6 డిగ్రీల 45 నిమిషాల మధ్య మనకు గ్రేట్ నికోబార్ విస్తరించి ఉంది. అది మళ్ళా దీవులు వచ్చినట్టు మాట్లాడదాం. అంటే భారతదేశ ప్రధాన భూభాగం అన్నప్పుడు
మీరు ఈ అక్షాంశాన్ని చెప్పండి. అలా కాకుండా భారతదేశ చిట్ట చివరి కొన అన్నప్పుడు ఒకవేళ ఎగ్జామ్ హాల్లో భారతదేశపు చిట్ట చివరికి, ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవులు కూడా మన సార్వభౌమత్వం కిందకే ఉన్నాయి కాబట్టి 6 డిగ్రీల 45 నిమిషాలని గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఒకసారి మ్యాప్, జాగ్రఫీ అంటేనే మ్యాప్ దగ్గర పెట్టుకోండి సార్. మ్యాప్ దగ్గర పెట్టుకొని సార్ మళ్ళీ చెప్తున్నా, ఉత్తర అక్షాంశాలు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఉత్తర అక్షాంశాలు, ఏ వైపుకైనా ఉత్తర అక్షాంశాలే. ఉత్తర 3214 కిలోమీటర్లు సార్. ఏ వైపు మీద తూర్పు రేఖాంశాలే సార్. రేఖాంశాలన్నీ తూర్పు వైపునే ఉన్నాయి, అందుకే దీన్ని పూర్వార్ధగోళం అన్నాము సార్. 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీల తూర్పు విస్తరించి ఉన్న రేఖాంశాలన్నీ కూడా పూర్వార్ధగోళం కిందకే వస్తాయి, దాని తూర్పు రేఖాంశాల కిందకే వస్తాయి సార్. ఇక్కడ 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీలు ఈ యువతల వైపు, వీటిని పశ్చిమ వైపు పోయేదాన్ని అంతా కూడా పశ్చిమ రేఖాంశాలు అంటాం. దీన్ని పశ్చిమార్ధగోళం అంటాము. ఇదేమో పూర్వార్ధగోళం, ఇదేమో పశ్చిమార్ధగోళం. 1-2 సార్లు క్షుణ్ణంగా చదివి గుర్తుపెట్టుకోండి సరే. నెక్స్ట్ దాని మధ్య విస్తరించి ఉన్న ప్రాంతాలు కూడా గుర్తుకు రావాలి సార్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, మరి ఈ ఈ ఈ విధంగా విస్తరించి ఉన్న భారతదేశంలో అసలు చిట్ట చివరి ప్రాంతాలు ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఈ చిట్ట చివరి ప్రాంతాల గురించి ఒకసారి మాట్లాడదాం. మనం ఏ విధంగా అయితే రేఖాంశాలు, అక్షాంశాలు ఉనికిని మనం మాట్లాడుకున్నామో, ఇప్పుడు చిట్ట చివరి ప్రాంతాలు సార్. చిట్ట చివరి ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా మనం ఏం చేద్దామంటే, ఇదిగో ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క కొన భాగం ఏంటి సార్? మళ్ళీ చెప్తాను, ప్రశ్న చూడండి. భారతదేశం యొక్క ప్రధాన భూభాగం అంటే కేవలం ఈ అండమాన్ నికోబార్ దీవులు, ఈ లక్షద్వీపులు వదిలేసేయండి. ఈ భారతదేశ చిత్రపటం మీకు ఏ విధంగా అయితే కనబడుతుందో, ఈ చిత్రపటం యొక్క ప్రధాన భూభాగం అంటే తమిళనాడులోని కన్యాకుమారి కన్యాకుమారి. మళ్ళీ చెప్తా సార్, తమిళనాడులోని కన్యాకుమారి. ఈ తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి ప్రాంతము భారతదేశం ప్రధాన యొక్క భూభాగంలో ఉన్న చిట్ట చివరి ప్రాంతం సార్. దక్షిణ వైపున ఉంది సార్. ఇది దక్షిణం కదా, ఇది భారతదేశానికి తూర్పు అవుతుంది, ఇది పడమర అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది, ఇది దక్షిణం అవుతుంది. ఈ భారతదేశానికి యొక్క దక్షిణ భాగంలో కన్యాకుమారి. ఈ కన్యాకుమారిలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం పేరే కేప్ ఆఫ్ కామరిన్ సార్. ప్రతిదీ గుర్తు పెట్టుకోవాల్సిందే, కేప్ ఆఫ్ కామరిన్ సార్. కన్యాకుమారి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతమే చిట్ట చివరి ప్రాంతం కేప్ ఆఫ్ కామరిన్. భారతదేశం యొక్క దక్షిణ చివర, భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే కేప్ ఆఫ్ కామరిన్ లేదా కన్యాకుమారి. కన్యాకుమారిలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు కేప్ ఆఫ్ కామరిన్. మళ్ళీ చెప్తున్నా, భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలో ఉన్నటువంటి కన్యాకుమారి, కేప్ ఆఫ్ కామరిన్, కన్యాకుమారి. నేను ప్రధాన భూభాగం మాత్రమే మాట్లాడుతున్నా, సరే సార్. నెక్స్ట్ నేను మళ్ళీ మన అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నది మళ్ళీ మాట్లాడతా. ఏ విధంగా అయితే 6 డిగ్రీల 45 నిమిషాలు చెప్పినాను ఉత్తరాక్షాంశము, ఇక్కడ కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో చిట్ట చివరి ప్రాంతం మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కన్యాకుమారి దగ్గర ఉన్నటువంటి కేప్ ఆఫ్ కామరిన్ గుర్తుపెట్టుకోండి సార్. మరి భారతదేశం యొక్క ఉత్తరాన ఉన్నది సార్. ఉత్తరాన ఉన్న చిట్ట చివరి పాయింట్ ఏంటి సార్? ఇక్కడ కన్ఫ్యూజ్ పడద్దండి. మన భారతదేశాన్ని యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, భారతదేశంలో ఇదిగో ఇది యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సార్. ఇక్కడ చూడండి, ఇదంతా మనందరికీ తెలిసిందే లడక్ ప్రాంతం. ఇదిగో ఈ ప్రాంతం అంతా లడక్ ప్రాంతం. ఇక్కడ చూద్దాం, ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతము, ఈ లడక్ ప్రాంతం చూద్దాం. ఈ ప్రాంతం చూడండి, ఈ రెండు ప్రాంతాలను ఏమంటామంటే POK అంటాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ సార్. ఈ జమ్మూ కాశ్మీర్ ను లడక్ ప్రాంతాన్ని విస్తరించి ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాలు ఇప్పుడు ప్రజెంట్, ఇంతకుముందంటే జమ్మూ కాశ్మీర్, ఇంతకుముందు ఇదంటే జమ్మూ కాశ్మీర్ అంతా రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ను 2019 అక్టోబర్ 31వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్ ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అందులో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే సార్, ఒకసారి జాగ్రత్తగా, అందులో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టు. అందులో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లడక్, రెండోది వచ్చి జమ్మూ కాశ్మీర్. ఇక్కడ చూడండి, ఈ రెండు ప్రాంతాలు ఇట్లా చూడండి, దీన్ని ఏమంటామంటే మనం POK అంటాం. ఇది POKనే, ఇది POKనే, ఇది POK. ఎందుకంటే లడక్ లో ఉంది, జమ్మూ కాశ్మీర్ లో కూడా విస్తరించి ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ లోను లడక్ లో విస్తరించి ఉన్నట్టు ఈ POKలో సార్ జాగ్రత్తగా రండి. ఈ ప్రాంతంలో ఏముందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, కిలిక్ ధావన్ పాస్ సార్. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా జమ్మూ కాశ్మీర్, ఇంతకుముందు ఇదంతా జమ్మూ కాశ్మీర్ సార్. ఇది ఏంటంటే ఇప్పుడు లడక్, మన ఆధీనంలో ఉన్నటువంటి లడక్. ఇదేంటంటే జమ్మూ కాశ్మీర్ కదా. ఒకసారి చూద్దాం, మన ఆధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు, ఈ ప్రాంతాన్ని వదిలేయండి. ఈ POK ఉంది కదా, ఈ POK జమ్మూ కాశ్మీర్ లో విస్తరించి ఉంది, లడక్ లో విస్తరించి ఉంది. ఈ లడక్ లో పైన చూడండి,
లడక్ దగ్గరగా ఉంది సార్. మన ఇదంతా మన బార్డర్ అనుకోండి పీఓకే. సార్ ఈ లడక్ అనేది లడక్ పైన కిలిక్ దావన్ పాస్ అనేది ఉంది, ఉత్తర కొనన ఉంది సార్. కిలిక్ దావన్ పాస్ మళ్ళీ చెప్తున్నా సార్. కిలిక్ దావన్ పాస్ అంటే ఏంటి? అసలు పాస్ అంటే ఏంటంటే రెండు పర్వతాల మధ్య విస్తరించి ఉన్నటువంటి, సార్ జాగ్రత్త వినండి, ఇది రెండు పర్వతాలు కదా, ఈ రెండు పర్వతాల మధ్య విస్తరించి ఉన్న సహజ మార్గం. ఇదంతా రోడ్డు సార్, ఇదంతా రోడ్డు. ఈ విధంగా సహజ మార్గాన్ని ఏమంటారంటే పాస్ అంటాం. రెండు పర్వత ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్నటువంటి భూభాగం సార్. రోడ్డు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పాస్ అంటే తెలుగులో కనుమ అంటాం. మనందరికీ తెలిసిందే, జిలప్లా కనుమ, నాతులా కనుమ సిక్కింలో ఉంటాయి. ఈ విధంగా అద్భుతమైనటువంటి పాస్ ఉండడం వల్లనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇప్పుడు బలిహా కనుమ ఉంది, జమ్మూను శ్రీనగర్ కలుపుతుంది. మళ్ళీ మనం హిమాలయ పర్వతాలు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. ఈ విధంగా రెండు అద్భుతమైన పట్టణాలను, అద్భుతమైన నగరాలను కలిపేటువంటి రహదారి మార్గాలు ఈ పాస్ అంటాం. ఈ విధంగా కిలిక్ దావన్ పాస్ అనేది ఎక్కడున్నది? లడఖ్లోనే ఉంది. కానీ లడఖ్లో ఉన్నటువంటి భూభాగాన్ని పాక్ అంటే పాకిస్తాన్ ఎప్పుడో 1947వ సంవత్సరంలో ఆక్రమించింది. ఎప్పుడైతే ఆక్రమించిందో ఈ కిలిక్ దావన్ పాస్ ఏమైందంటే పీఓకేలైతే భాగంగా చేరింది. ఒకవేళ రేపు మీకు ఎగ్జామ్ హాల్లో, మళ్ళీ చెప్తున్నా సార్, రేపు మీకు ఎగ్జామ్ హాల్లో కిలిక్ దావన్ పాస్ ఇస్తే కిలిక్ దావన్ పాసే పెట్టండి. ఇప్పుడు చూడండి, భారతదేశం యొక్క ఉత్తర కొన కిలిక్ దావన్ పాస్, దాంట్లో ఆలోచించే పని లేదు, పెట్టండి. అలా కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాకుండా, చూడండి సార్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాకుండా భారతదేశం యొక్క ఉత్తర కొన భాగాన్ని గుర్తించండి సార్. వాడు మొదటి దాంట్లో ఏమన్నాడు? పాక్ ఆక్రమిత కాశ్మీరా లేకుండా అనగలా, జస్ట్ భారతదేశం ఉత్తర కొన అన్నాడు. కానీ ఇప్పుడు నేనేమడుగుతున్నా, పీఓకే కాకుండా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాకుండా భారతదేశం యొక్క ఉత్తర కొనను గుర్తించండి సార్. మళ్ళీ చెప్తున్నా, దీన్ని ఏమంటామంటే ఈ ప్రాంతంలో లడక్ లో ఉన్నదాన్ని ఏమంటామంటే ఇందిరా కాల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందిరా కాల్ అనేటువంటిది ఇది మన లడక్ ప్రాంతంలో ఉంది, మన భారత భూభాగంలోనే ఉంది, మన ఆధీనంలోనే ఉంది. కానీ కిలిక్ దావన్ పాస్ అనేది మన ఆధీనంలో లేదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఒకవేళ ఎగ్జామ్ వాళ్ళు ఈ విధంగా ఇచ్చాడని కొంచెం చూడండి, భారతదేశం యొక్క ఉత్తర కొనను గుర్తించండి సార్. వాడు పీఓకే అని అడగల. ఈ 4 ఆప్షన్లు ఇస్తా. భారతదేశం యొక్క ఉత్తర కొనను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ కిలిక్ దావన్ పాస్, రెండవ ఆప్షన్ ఇందిరా కాల్, మూడో ఆప్షన్ గావ్ మోటా, నాలుగో ఆప్షన్ ఇందిరా పాయింట్ అని ఇచ్చాడు అనుకోండి. ఎగ్జామ్ వాళ్ళు ఆలోచించుకుంటే పెట్టేసండి కిలిక్ దావన్ పాస్. ఎందుకంటే భారతదేశ ఉత్తర కొన అన్నాడు, వాడు ప్రధాన భూభాగం అని చెప్పడంలా, పీఓకే కాకుండా అని చెప్పడంలా. కాబట్టి ఖచ్చితంగా మీరు బ్రెయిన్ లో ఫిట్ చేసేయండి కిలిక్ దావన్ పాస్. అలా కాకుండా ఎగ్జామ్ అలా చూడండి, ఇదే ప్రశ్న, పీఓకే లో కాకుండా భారతదేశం యొక్క ఉత్తర కొనను గుర్తించండి. పీఓకే కాకుండా అంటున్నాడు, పీఓకేలో ఉన్నది ఏంటి? కిలిక్ దావన్ పాస్. ఇది కాకుండా ఉన్న ఉత్తర కొన ఏంది? ఇందిరా కాల్. మళ్ళీ మర్చిపోద్దండి, ఇందిరా కాల్ సార్. ఇందిరా పాయింట్ కూడా వస్తుంది సార్. సార్ కాల్ అంటే కాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాల్ అంటే పైన ఉంటుంది. ఇందిరా కాల్ లడక్ లో ఉన్నది. ఇది ఉత్తర కొన, ఇది దక్షిణ కొన. కేప్ ఆఫ్ కామరూన్, దీన్ని కన్యాకుమారి అంటాం సార్. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్, ఇది భారతదేశం యొక్క ఉత్తర కొన, ఇది భారతదేశం యొక్క దక్షిణ. మరి భారతదేశం యొక్క తూర్పు కొన చూద్దాం సార్. సార్ భారతదేశం యొక్క తూర్పు కొన ఇదంతా కూడా మనందరికీ తెలిసిన అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ప్రాంతాన్ని సార్, ఇవన్నీ పూర్వాంచల్ పర్వతాలు సార్. పూర్వాంచల్ పర్వతాలు, హిమాలయ పర్వతాలే ఈశాన్య భారతదేశంలో పూర్వాంచల్ పర్వతాలుగా విస్తరించినాయి సార్. మళ్ళీ హిమాలయ పర్వతాల గురించి మాట్లాడుతున్నాం. ఈ పూర్వాంచల్ పర్వతాలలో ఉన్నటువంటి కిబుతు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. కిబుతు వెరీ ఇంపార్టెంట్. కిబుతు, ఈ కిబుతు అనేటువంటి ప్రాంతంలో ఒక కనుమ ఉంది, దాని పేరు దిల్ఫా కనుమ సార్. దిల్ఫా కనుమ, కొన్ని పుస్తకాల్లో దీపు కనుమ అని ఉంది సార్. దిల్ఫా గుర్తుపెట్టుకోండి, దిల్ఫా కనుమ. దిల్ఫా ఇంపార్టెంట్, దిల్ఫానే గుర్తుపెట్టుకోండి. దీపు కనుమ కొన్ని పుస్తకాల్లో ఉంది, దిల్ఫా కనుమ గుర్తుపెట్టుకోండి సార్. దిల్ఫా పాస్, దిల్ఫా కనుమ, దిల్ఫా పాస్ సార్. కిబుతు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దిల్ఫా కనుమ తూర్పు కొనవున అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి పూర్వాంచల్ పర్వతాల్లో సార్. పూర్వాంచల్ పర్వతాలంటే హిమాలయ పర్వతాల్లోను, ఈశాన్య భారతదేశంలో పూర్వాంచల్ పర్వతాలు అంటారు. ఈ పూర్వాంచల్ పర్వతాల్లో ఉన్నటువంటి కిబుతు అనేటువంటి ప్రాంతంలో ఒక లొకేషన్ లో ఉన్నటువంటి కనుమ పేరు ఏంటంటే దిల్ఫా కనుమ. ఈ దిల్ఫా కనుమ అరుణాచల్ ప్రదేశ్ లో విస్తరించి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తూర్పున సార్, తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాంతము. మళ్ళీ చెప్తున్నా,
చెప్తున్నా సార్. సూర్యుడు ఉదయించేటువంటి రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ అంటాం. ఈ సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్ లో డాంగ్ అనే ప్రాంతంలో మొదటిసారిగా సూర్యుడు ఉదయిస్తాడు. అది మళ్ళీ రేఖాంశాలు క్షుణ్ణంగా కర్కట రేఖ మాట్లాడుకొని అక్షాంశాలు తర్వాత రేఖాంశాలకు వచ్చినప్పుడు మన టైం గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం. సరే సార్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. మళ్ళీ చెప్తున్నా, ఇండియా మ్యాప్ తీసుకొని మ్యాప్ దగ్గర బాగా క్షుణ్ణంగా పేర్లు రాసుకోండి. ఉత్తరానికి కొని ఏముంది, ఉత్తరాంలో లడఖ్లో 2 ప్రాంతాలు ఉన్నాయి మన దగ్గర. పీఓకే లడఖ్లో ఉన్న పీఓకేలోని కెలిగ్రావన్ పాస్ సార్. మన దగ్గర ఉన్నది ఇందిరాకాలు సార్. తూర్పుకర ఉన్నది పూర్వాంచల్ పర్వతాల్లోని కిబుతూ ప్రాంతంలో దిల్ఫాకరం గుర్తుపెట్టుకోండి. దక్షిణాన కేప్ ఆఫ్ కామెరూన్ అంటాం, ఇది కన్యాకుమారి. సరే, మరి పశ్చిమ కొన లెక్కొద్దాం. పశ్చిమ కొన లెక్కొద్దాం చూడండి ఒకసారి. సరే ఇక్కడ చూడండి, పశ్చిమ కొన చూద్దాం ఒకసారి. చూద్దాం ఇక్కడ పశ్చిమ కొన చూడండి. పశ్చిమ కొన 3 ప్రాంతాలు పశ్చిమ కొన ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలు ఏ ఎగ్జామ్ నాకు ఏది ఇచ్చినా ఏది ఇచ్చినా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది సార్. ఇది నుండి ఇదో ఈ ప్రాంతాన్ని అంతా మనం ఏమంటాం, కచ్ అంటాం సార్. కచ్ వేరు, రాన్ ఆఫ్ కచ్ వేరు. నేను మళ్ళీ మాట్లాడతా, ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాంతాలు వచ్చినప్పుడు రాన్ ఆఫ్ కచ్ గురించి మాట్లాడతాను. కచ్ సార్, జిల్లా పేరు కచ్, కచ్ జిల్లా. ఇదంతా కూడా కచ్ జిల్లానే సార్, ఇదంతా కూడా కచ్ జిల్లానే. నేను మళ్ళీ మాట్లాడతా సార్. ఈ కచ్ జిల్లా, కచ్ ప్రాంతం గుర్తుపెట్టుకోండి. ఇది కచ్. ఇక చూడండి, మనందరికీ తెలిసింది ఇంకొక ప్రాంతం పేరు ఈ ప్రాంతం పేరు ఏం పేరంటే ద్వారక సార్. మనకు తెలిసింది శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన ప్రాంతం పేరు ద్వారక. మళ్ళీ చెప్తున్నా, ద్వారక. ఇది ఈ ప్రాంతం అంతా ద్వారక గుర్తుపెట్టుకోండి. ఈ ముందు భాగంలో ఉన్నదేమో కచ్ జిల్లా, కచ్ ప్రాంతము. ఇదో ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే ద్వారక. ఇదో ఈ ప్రాంతం చూడండి, ఇది గావ్ మోటా. మీకు ఎగ్జామ్ హాల్లో ఈ 3 ఇవ్వడు. ఇస్తే ఒకటే ఇస్తాడు సార్. భారతదేశం యొక్క పశ్చిమ కొనలో పై భాగంలో కచ్ జిల్లా ఉంటుంది, కచ్ ప్రాంతం ఉంటుంది. మధ్యలో మనకు ద్వారకా ఉంటుంది. దాని కింది భాగంలో గావ్ మోటా ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో ఏం చేస్తారంటే తూర్పు కొన అంటే దిల్ఫాకరం ఇచ్చేసి పశ్చిమ కొన గావ్ మోటా అంటారు సార్. గావ్ మోటా అనేతో పాటుగా ఇదిగో చూడండి, ఈ గావ్ మోటాతో పాటుగా మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూడండి, ఈ గావ్ మోటాతో పాటుగా ఈ 3 ప్రాంతం, ఇది కచ్ గుర్తుపెట్టుకోండి, ఇది ద్వారకా గుర్తుపెట్టుకోండి, ఇది గావ్ మోటా. ఈ 3 ప్రాంతాలు ఒకటే ప్రాంతంలో ఉంటాయి సార్. ఇది కచ్, ఇది ద్వారకా, ఇది గావ్ మోటా. ఈ 3 ప్రాంతాలు ఒకే రేఖాంశం మీద విస్తరించి ఉన్నాయి సార్. ఒకే రేఖాంశం మీద ఒకే నిట్టనిలుగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి రేపు మీకు ఎగ్జామ్ హాల్లో అడిగితే పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించండి అని చెప్పి ఒక ప్రాంతం అడుగుతాడు, మేము మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడు సార్. మళ్ళీ చెప్తున్నా, కచ్ మర్చిపోద్దండి, ద్వారకా మర్చిపోద్దండి, గావ్ మోటా గుర్తుపెట్టుకోండి. ఆ పక్క పూర్వాంచల్ పర్వతాలు మర్చిపోకూడదు, పూర్వాంచల్ పర్వతాలు కిబుతూ ప్రాంతం మర్చిపోకూడదు. కిబుతూ ప్రాంతంలో ఉన్నటువంటి దిల్ఫాకరం సార్. ఇక్కడ మాత్రం మీ బ్రెయిన్ లో బాగా ఫిట్ చేయండి. ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడో దానికి ఆన్సర్ రాయండి. భారతదేశం యొక్క ఉత్తర కొన ఏం పొడి ఎక్స్ట్రాకి ఏం మాట్లాడాలా కిలిక్దామని పాస్ పెట్టండి. పీఓకే కాకుండా భారతదేశం యొక్క ఉత్తర కొన అన్నప్పుడు మాత్రమే మనకు కన్ఫ్యూజ్ వస్తుంది. అన్నప్పుడు మాత్రమే ఇందిరాకాలు గుర్తుపెట్టుకోండి. దక్షిణాన కొన గురించి మీకు కన్ఫ్యూజ్ లే, కానీ ఒక దగ్గర కన్ఫ్యూజ్ ఉంది సార్. కన్యాకుమారిని కేప్ ఆఫ్ కామెరూన్ అంటారు. ఇది మన భారతదేశం యొక్క 4 వైపులా ఉన్నటువంటి వివిధ రకాలైన ప్రాంతాలు సార్. మరి చిట్ట చివరిగా సూర్యుడు అస్తమించేటువంటి రాష్ట్రం ఏంటంటే గుజరాత్ అస్తమిస్తాడు. అది కూడా ఎక్కడ అస్తమిస్తాడు అంటే కచ్ ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి భూభాగాలు ఇవన్నీ. మరి భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతం ఏదన్నాడు చూడండి సార్. ప్రధాన అన్నప్పుడు దీవులు తీసుకోవద్దండి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు మర్చిపోండి. ప్రధాన భూభాగం అంటే ఇదే. భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతం ఏది చూడండి. ప్రధాన పదం లేదా భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతం ఎక్కడంటే వెరీ ఇంపార్టెంట్, గ్రేట్ నికోబార్ దీవులు సార్. ఇక్కడ గ్రేట్ నికోబార్ దీవులు ఉంటాయి. ఈ గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఇందిరా పాయింట్ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ పడతారు సార్. మళ్ళీ చెప్తున్నా, ఇందిరా అంటే లక్ష్మీదేవి సార్. ఇందిరా కాల్ అంటే పైన ఉంటుంది సార్, కారు. ఇందిరా పాయింట్ అంటే కింద ప్యాంట్ అని గుర్తుపెట్టుకోండి, పాయింట్ సార్. ఇందిరా కాలు, ఇందిరా పాయింట్. దీనికి ఇంకో పేరు ఏం పేరంటే పిగ్మోలియన్ పాయింట్ అని కూడా అంటారు. పిగ్మోలియన్ పాయింట్ సార్. 1కి 2 సార్లు బాగా అధ్యయనం చేసి చదవండి. ఇందిరా పాయింట్ అన్నా, పిగ్మోలియన్ పాయింట్ అన్నా, ఇంకోటి పార్సన్ పాయింట్ అన్నా కూడా ఇదే. పార్సన్ పాయింట్ చిట్ట చివరి ప్రాంతము సార్. ఇదంతా కూడా గ్రేట్ నికోబార్ దీవుల్లో. దీనికి ఇంకో పేరు లహన్ చిహంగ్ అని కూడా అంటారు సార్. వెరీ ఇంపార్టెంట్. ఇందిరా పాయింట్ అనే ఒకటి,
పిగ్మోలియన్ పాయింట్ అనే ఒకటి, పాసన్ పాయింట్ అంటే లహన్ చిహంగ్ పాయింట్ అన్న కూడా ఒకటే. లహన్ చిహంగ్ పాయింట్, లహన్ చిహంగ్ పాయింట్, పాసన్ పాయింట్, ఇందిరా పాయింట్, పిగ్మోలియన్ పాయింట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పదాలన్నీ ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేయాలి. సార్ ఇది 6 డిగ్రీల 45 నిమిషాల అక్షాంశాల మధ్య అక్షాంశాల మీద విస్తరించి ఉన్న పాయింట్. సార్ రేపు ఎగ్జామ్ హాల్లో ప్రధాన భారతదేశం అన్నప్పుడు ప్రధాన భారతదేశం యొక్క దక్షిణాన్ని చివర ప్రధాన అన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేప్ ఆఫ్ కామన్ మన కన్యాకుమారికి వెళ్ళిపోండి. అట్లా కాకుండా భారతదేశం యొక్క దక్షిణ చివరి కొన ఏంటి సార్? భారతదేశం అన్నాడంటే అది మన దీవులతో కలుపుకొని అర్థం. ప్రధాన అన్నప్పుడు దీవులు లేకుండా మాట్లాడుకోవాలి కాబట్టి పిగ్మోలియన్ పాయింట్ గుర్తుకుండాలా, కాబట్టి ఇందిరా పాయింట్ గుర్తుకుండాలా, కాబట్టి పాసన్ పాయింట్ గుర్తుకుండాలా, లహన్ చేంగ్ పాయింట్ గుర్తుపెట్టుకుండాలా. అలా కాకోకుండా ప్రధాన కాకోకుండా ప్రధాన అడిగినాడు అనుకోండి కేప్ ఆఫ్ కామన్ ప్రధాన భారతదేశం యొక్క కొన అన్నప్పుడు ఏది గుర్తుకుంటారంటే వాడు పీఓకి అడిగినాడా, అడిగితే స్పష్టంగా అడిగాడు అనుకోండి జస్ట్ కిలిక్ దావన్ పాస్ పెట్టండి. పీఓకి కాకుండా అన్నాడు అనుకోండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కిలిక్ దావన్ పాస్ కాకోకుండా మన భారతదేశంలో ఉన్నది ఏంటంటే ఇందిరా కాల్. సార్ కాల్ పాయింట్ 2 కన్ఫ్యూజ్ పడద్దండి. సార్ ఇక్కడ వచ్చి పూర్వాంచల్ పర్వతాలు, ఇక్కడ వచ్చి కచ్ ప్రాంతము, ద్వారకా, గావుమట గుర్తుపెట్టుకోండి. సార్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పూర్వాంచల్ పర్వతాల్లో కిబుతులు మర్చిపోతండి, దిల్ఫాకను మర్చిపోతండి. సార్ ఎగ్జామ్ హాల్లో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి జాగ్రఫీ చదివేటప్పుడు అసలు మీరు జాగ్రఫీ అనే పదం కనపడిందంటే ఇండియన్ మ్యాప్ గుర్తుపెట్టుకోవాలా. సార్ మ్యాప్ గీసేది కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మ్యాప్ ఉంటేనే మీ బ్రెయిన్లో కొన్ని రోజుల పాటు జాగ్రఫీ బాగా గుర్తుపెట్టుకోవాలంటే మ్యాప్ పాయింట్ నుంచో చదవండి. మ్యాప్ పాయింట్ నుంచో చదివి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇండియా మ్యాప్ చేయండి, ప్రధాన కొన భాగాలు నేను ఏ విధంగా అయితే ఈ విధంగా రాశాను మీరు ఆ విధంగా రాయండి, వస్తుంది ఈజీగా. సార్ ఉత్తరాక్షాంశాలు ఏంటి గుర్తుపెట్టుకోండి, రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు పూర్వార్ధగోళంలో ఉన్నది గుర్తుపెట్టుకోండి. సార్ భారతదేశం మనందరికీ ద్వీపకల్పము, తూర్పున బంగాళాఖాతము, ఇదంతా బంగాళాఖాతం సార్, ఇదంతా అరేబియా సముద్రం సార్, ఇదంతా హిందూ మహాసముద్రం. ఈ విధంగా 3 ప్రాంతాలతో విస్తరించి కాబట్టి మనకి ద్వీపకల్పం అంటారు. సార్ మరి జంబూ ద్వీపం అన్నారంటే అప్పుడు ఇంకా ఖండాల విభజన జరగల, ప్రపంచమంతా 7 సముద్రాలుగా విస్తరించి ఉన్నప్పుడు. సార్ 7 సముద్రాలు సార్ 5 మహాసముద్రాలుగా 7 సముద్రాలుగా విస్తరించి ఉండేదంట. ఆ 2 సముద్రాలు పోయినాయి. సరే ఇది మళ్ళీ మనకు వరల్డ్ జాగ్రఫీలో వస్తుంది. ఆ 7 సముద్రాల్లో ఉన్నటువంటి ఒక సముద్రం 7 సముద్రాల్లో మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతానికి ఈశాన్య వైపు ఉన్నటువంటిది జంబూ ద్వీపం అన్నారు. అది బౌద్ధ మత గ్రంథాలు. కానీ ఇది మన ఇప్పుడు ప్రజెంట్ అయితే మన భారతదేశం ద్వీపకల్పం కిందికి వస్తుంది. సార్ 1-2 సార్లు ఇవన్నీ నేను చెప్పింది బాగా విని పెన్ను పేపర్, ఎందుకంటే ఒకటే రోజు అంటే కన్ఫ్యూజ్ పడతారు. సార్ 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు. సార్ మళ్ళీ చెప్తున్నా సార్ ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ పడతారు. 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇవన్నీ తూర్పు రేఖాంశాలే సార్, ఇవన్నీ ఉత్తరాక్షాంశాలే సార్. ఎక్కడ పోయినా తూర్పు రేఖాంశాలు, ఎక్కడ పోయినా ఉత్తరాక్షాంశాలే. సార్ మీరు 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం మాట్లాడుకుంటారు మన ఇండియన్ స్టాండర్డ్ టైం. నేను మళ్ళీ మాట్లాడతా. ఇది ఇప్పటి వరకు బాగా గుర్తుపెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, సులభంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.